కదిలే నిప్పు కణమే కనులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కనుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో వెలుగు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది జనమే బలమై కదిలెడియో చూడతడే ఆహ్వానిస్తున్నాం. మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి అజ్మత్ హుస్సేన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్థానిక కమ్మర్పల్లి ఎంఆర్ఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా
సోదరుడు హైమద్ హుసేన్ గారికి మరియు సభ మీద ఉన్న అందరికీ, నాతో పాటు కేబీఏ మిత్రులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అయితే కమ్మర్పల్లిలో 1955 సంవత్సరంలోనే షటిల్ ఆడడం ప్రారంభించారండి. 1955 సంవత్సరంలోనే మొదటిసారిగా ఇక్కడ మా పెద్దయ్య అంటారు వీళ్ళని, ఇంటి ముందర ఒక కోట ఉన్నది. ఆ పెద్దయ్య కొడుకు మొదటిసారి కోట వేయడం జరిగింది. అతనితో కాదు, ఫస్ట్ వేల్పూర్లో ఉన్నటువంటి సురేందర్ రెడ్డి సార్, చౌట్పల్లిలో ఉన్నటువంటి మైపాల్ రెడ్డి సార్, వీళ్ళు ముగ్గురు దానికి కీలక పాత్ర వహించారు. కమ్మర్పల్లిలో 1950లో మొదటిసారి షటిల్ ఆడిండ్రు. వీళ్ళు 1964 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసేటప్పుడు నేషనల్ ప్లేయర్ అంటే వీళ్ళిద్దరు, నర్సారెడ్డి సార్ను మన సురేందర్ రెడ్డి సార్. అంటే వేల్పూర్ నుంచి చౌట్పల్లి వచ్చి, చౌట్పల్లి నుంచి కమ్మర్పల్లి వచ్చి ఆ రోజుల్లోనే 1950లో, నాకు తెలిసి అయితే మా ఇంట్లో అయితే కరెంట్ లేదు కావచ్చు, కానీ ఇక్కడ ఫ్లడ్ లైట్ పెట్టుకుని ఆడిరు కమ్మర్పల్లిలో. మళ్ళీ ఈ నర్సారెడ్డి సార్ నేషనల్ ప్లేయర్, కమ్మర్పల్లి వాలీబాల్ నేషనల్ ప్లేయర్, షూటర్. ప్రశాంత్ రెడ్డి సార్ వాళ్ళ నాన్న సురేందర్ రెడ్డి సార్ లిఫ్టర్ అట. నాకు ఎందుకంటే నర్సారెడ్డి సార్తో ఇప్పటికి కూడా పరిచయం ఉంది. అయితే ఇక్కడ వీళ్ళందరూ లేరు, కానీ ఒక సాక్ష్యం మాత్రం మిగిలి ఉన్నది. ఇక్కడ కమ్మర్పల్లికి చెందినటువంటి గణపతిరామ్ సార్ వాళ్ళతో షటిల్ ఆడినటువంటి అనుభవం వాళ్ళతో ఉన్నది కాబట్టి మేము అందరం ధన్యులం అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు స్టేట్ ప్లేయర్లు, రాష్ట్ర స్థాయిలో ఒకసారి 2 సార్లు గెలిచిండట. నిజామాబాద్ జిల్లా ప్లేయర్లు కూడా వీళ్ళు జిల్లా సాగుతున్నాయి. మేము కూడా కొనసాగిస్తూనే ఉన్నాము. చాలా సంతోషం. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నా. సభ అధ్యక్షులు, కమ్మర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు హైమద్ హుసేన్ గారు, మరియు ఈ మెగా టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మరియు విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మా గురువు, మంచి విద్యావేత్త శ్రీ గుండోజు దేవేందర్ గారు, మరియు ఎంపీపీ గౌతమి సుమన్ గారు, సర్పంచ్ గడ్డసాల్ గారు, ఎంపీటీసీ సుధాకర్ గారు, గౌరవనీయులు ఎంఆర్ఓ గారు, పిఎస్సీ చైర్మన్ దేవేందర్ గారు, మరియు నాతోటి మిత్రులు, సభావేదిక మీద అందరూ, ఉప సర్పంచ్ గంగారాం గారు, పాలెం గంగారాం గారు. అలాగే ఈ టోర్నమెంట్కు రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నాందేడ్, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు మరియు మన జిల్లా నుంచి వచ్చేసినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే 10 years కన్నా ముందు కట్టాము. యాక్చువల్ ఏంటంటే ఈ ఓన్లీ షటిల్ బ్యాడ్మింటన్ గేమ్కి సంబంధించి మేము కట్టాలంటేనే ఎంతో కష్టమైంది, ఎంతో వ్యయప్రయాసాల గురించి కట్టినాము. అట్లాంటిది మా మండలానికి అంత పెద్ద మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడే విధంగా అంత మంచి మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియం ఇచ్చారు. మరొక్కసారి కేబీఏ తరఫున మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. గౌరవనీయులు మన శాసనసభ్యులు, నేటి ముఖ్య అతిథి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, సభాధ్యక్షులు అహ్మద్ గారు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చాలా గ్రామాల నుంచి, చాలా జిల్లాల నుంచి, తర్వాత కార్యక్రమాలు ముఖ్యంగా టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము కూడా అంటే మొదటి నుంచి కూడా కొంచెం సోషల్ వర్క్ చేయాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తులు నేను కొన్ని. మా ఆశాకుత్తూరు గ్రామం అది. అక్కడ 1969 తర్వాత 74 వరకు మేము చాలా సోషల్ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆ కాలంలో విజేత యువజన సంఘం అనేది స్థాపించి దాదాపు మొత్తం జిల్లాలో ఎక్కడ ఎవరికి లేనటువంటి ఒక యువజన సంఘానికి బిల్డింగ్ కట్టుకోవడం అనేది జరిగింది. అప్పటి పెద్దవాళ్ళు అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు, మంత్రివర్యులు గడ్డం రాజారాం గారు, కలెక్టర్ ఆనంద్ కుమార్ గారు వాళ్ళ సహకారంతో ఆ విధంగా చేయడం జరిగింది. అయితే నాకు చాలా సంతోషము, వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు నా శిష్యులే. వాళ్ళు
చాలా అంటే ఒక 5 లక్షలు ఖర్చు పెట్టిన ఒక్కొక్క వ్యక్తి 5 lakhs ఖర్చు పెట్టి మరి ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి స్టేడియాన్ని అంటే ఇండోర్ స్టేడియాన్ని కట్టినంటే చాలా చాలా గొప్పతనం అది. వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సభాధ్యక్షులు అహ్మద్ భాయ్ గారు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి, మిగతా అతిథులకి, గ్రామ ప్రజలకి మరియు తోటి క్రీడాకారులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. సార్ ఇక్కడ నేను బహుశా ఒక 7-8 years బ్యాక్ ఇక్కడ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆటతో పాటు మా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కూడా పెరిగింది. మరియు ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ కేబీఏ అసోసియేషన్ సభ్యులందరికీ. ఎందుకంటే వాళ్ళు చాలా స్పోర్టివ్గా మరి రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఇండోర్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో ఉంది. వారికి ఈ సందర్భంగా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు యాక్చువల్లీ హమీదుల్లా ఖాన్. ఐఎమ్ వర్కింగ్ పీడీ గవర్నమెంట్ హై స్కూల్ వేములవాడ సార్. థ్యాంక్ యూ సార్. నాకు దైవ సమానులైనటువంటి మన వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, సభా అధ్యక్షులు అహ్మద్ అన్న గారికి, గ్రామ స్థానిక సర్పంచ్ అయినటువంటి గడ్డం సోమన్న గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీస్ గారికి, మన దేవేందర్ సార్ గారికి, పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ క్రీడా బృందానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా యువకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కమ్మర్పల్లి మండలంలో ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం టోర్నమెంట్ ఏర్పాటు చేసిన బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన వారి బృందానికి మన వేముల ప్రశాంత్ రెడ్డి గారిని గౌరవప్రదంగా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నాయకులను చూస్తాము, క్రీడాకారుల సంస్థకు ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తూ మన వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారి సేవలు ఎనలేనివి. చాలామందికి తెలియదు. క్రీడా రంగాన్ని అన్ని రకాల రంగాల వారికి చాలా రకాలుగా ప్రోత్సహిస్తారు మన అన్నగారు. ఎందుకంటే మనిషికి కావలసిన ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ క్రీడలు ఆడడం వల్ల ఉత్సాహము రావడం అనేది ఇది వాస్తవ సత్యం. కాబట్టి వయస్సుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషి క్రీడలను మనం ఏ విధంగా ఆస్వాదిస్తామో అన్ని సమస్యలు పోతాయని పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. కానీ ఇట్లాంటి కార్యక్రమం పెట్టడం వల్ల యువకులకు చాలా మంచి అవకాశము, అదేవిధంగా క్రీడాకారులకైతే ఇది ప్రోత్సాహకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇట్టి కార్యక్రమాల్లో పోటీలో పాల్గొంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలుపు ఓటములు సహజంగా తీసుకొని మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని సభాముఖంగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. షటిల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యొక్క మాజీ మంత్రివర్యులు, బాల్కొండ నియోజకవర్గంలో 3 పర్యాయాలు వరుసగా విజయం సాధించి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రశాంత్ అన్న గారికి, ముఖ్య అతిథి మా గురువు గారు గుండోజీ దేవేందర్ గారికి, ఎంపీపీ సోదరిమణి గౌతమి సుమన్ గారికి, మా యొక్క సొసైటీ చైర్మన్ రేగుంట దేవేందర్ గారికి, పీఈటీ అన్ను గారికి, మా గ్రామ సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ మైలారం సుధాకర్, ఉప సర్పంచ్ గడ్డి గంగారం గారికి, వేదికలకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము గత 10 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్నాం. గతంలో ఉమ్మడి 5 జిల్లాలు 6 జిల్లాలు ఆ మాదిరిగా టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిసారి మేము రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కండక్ట్ చేయాలని ఆలోచన చేసి మా ప్రశాంత్ అన్నను టైం అడిగినాం. ఆయన పెద్ద మనసుతో మాకు టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రాంతంలో మా ఊళ్ళో ఇండోర్ స్టేడియం షటిల్
రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ ఉంది, ప్రతి నియోజకవర్గానికి ఒకటే ఇండోర్ స్టేడియం ఇవ్వాలని. కానీ మా కమ్మర్పల్లి మీద ఉన్న ప్రేమతో ఇక్కడ వాళ్ళ నాన్నగారు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు ఇక్కడ క్రీడలు ఆడినరు అనే ఉద్దేశంతో మాకు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరో ఇండోర్ స్టేడియం ఇచ్చినందుకు మా ప్రాంత యువకుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేమన్నా 20 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి ఎన్నో వ్యాపారాలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం మంచిగుంటేనే అన్నీ సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో మేము అందరం ఫిట్గా ఉండాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. మాకు మీలాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి పక్కన మహారాష్ట్ర నుంచి కూడా పక్క జిల్లాల నుంచి కూడా టీం సభ్యులు రావడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము ఈ టోర్నమెంట్తో పాటు అనాథ పిల్లలకు మళ్ళీ మా మండలంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రతిభ కనబరిచిన ప్రతి రంగంలో వారికి సన్మానాలు చేస్తూ ప్రోత్సహిస్తూ మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మాకు గ్రామస్తులు మండల వాసులు అందరూ సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 2 కేటగిరీలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఒకటి డబుల్స్ ఓపెన్లో ఏ ఏజ్ వారైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దాని విభాగంలో 40కి పైగా టీంలు వచ్చినాయి. దెన్ 40+ ఏజ్ విభాగంలో కూడా సపరేట్గా మేము ఒక కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నాము. దానిలో కమ్మర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సోదరుడు అహ్మద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేబీఏ సలహాదారులు, జిల్లా సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కమిటీ సమన్వయ కమిటీ సభ్యులు గౌరవనీయులు లుక్క గంగాధర్ గారికి, కేబీఏ సభ్యులు గౌరవనీయులు తిరుపతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ అధ్యక్షురాలు సోదరి గౌతమి సుమన్ గారికి, కమర్పల్లి గ్రామ సర్పంచ్ సోదరుడు స్వామి గారికి, ఎంపీటీసీ సభ్యులు తమ్ముడు మైలారం సుధాకర్ గారికి, ఉప సర్పంచ్ గంగారాం గారికి, పిఎస్ఏ చైర్మన్ కమర్పల్లి దేవేందర్ గారికి, గౌరవనీయులు రిటైర్డ్ ఎంఈఓ గౌరవనీయులు పెద్దలు దేవేందర్ గారికి, అట్లాగే భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె సురేందర్ ప్రేమలత గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, కేబీఏ సభ్యులకు, తమ్ముడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రదీప్కి, ఈ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కేబీఏ సభ్యులందరికీ, ఫిజికల్ డైరెక్టర్లకు, వారికి సహకరించినటువంటి కమర్పల్లి గ్రామ పెద్దలకు, ఇక్కడికి నాతో పాటు వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, క్రీడాకారులకు, కమర్పల్లి గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆర్గనైజర్స్కు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అయితే తిరుపతి గారు, అహ్మద్ గారు, లుక్క గంగారు గారు ఇట్లా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పెడుతున్నామన్నా నువ్వు రావాలి అని అంటే, యాక్చువల్గా నాకు పెద్ద పని లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఉన్నంత బిజీ కూడా లేను నేను, కాబట్టి తప్పకుండా వస్తా, ఏం ప్రాబ్లం లేదన్న. 26 జనవరి ఫ్లాగ్ హోస్టింగ్ ఎట్లన్నా వస్తా కాబట్టి అది చేసుకొని ఇక్కడికి వస్తా అని చెప్పడం జరిగింది. అయితే స్పోర్ట్స్ విషయంలో ఇంకొక కారణం కూడా ఏంటంటే,
10 ఏళ్ళు బొక్కలరు కదా అని తిరిగిన చక్కగా నిద్ర లేక తిండి లేక పని మీద పట్టి బాగా అన్ని స్థాయిల్లో నియోజక స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, పార్టీ కావచ్చు, అట్లా అనేక రకాలుగా అసలు విరామం లేకుండా పనిచేసి ఇప్పుడు కొద్దిగా మంచిగానే ఫ్రీగానే ప్రజల దయతోటి నాకు జర రెస్ట్ దొరికింది ఇవాళ. దాంట్లో ఇంకా స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. నాకు కాదు, మా ఫ్యామిలీకి. మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు కావచ్చు, మా తమ్ముడు అజయ్ కావచ్చు, మా చెల్లెలు రాధిక కావచ్చు, అందరం కూడా ఇంట్లో స్పోర్ట్స్ మెన్లమే. వివిధ స్థాయిల్లో నేషనల్ లెవెల్ దానికి ఆడినాం మేము. నేను వాలీబాల్లో నేషనల్ లెవెల్, క్రికెట్లో యూనివర్సిటీ లెవెల్, మా తమ్ముడు యూనివర్సిటీ లెవెల్ క్రికెట్ ఆడినాడు. మా చెల్లెలు ఖోఖోలో కూడా ఆమె కూడా స్టేట్ లెవెల్గా. ఇక మా అందరికంటే ఎక్కువ మా ఫాదర్, ఆయన 4-5 నేషనల్స్ ఆడిండు వాలీబాల్. అట్ ద ఏజ్ ఆఫ్ 45 years, 45 సంవత్సరాల వయసులో ఆయన అఫీషియల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం క్యాప్టెన్ ఉండే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం. ఒక ఇన్సిడెంట్ వచ్చింది, వి బోత్ ప్లేడ్ టుగెదర్. ఒక ఎండ్కి ఆయన స్ట్రైకింగ్ ఉంటే నేను నాన్ స్ట్రైకింగ్ ఎండ్కి బ్యాటింగ్ చేసే సందర్భం కూడా వచ్చింది. ఒక సందర్భంలో ఒక టోర్నమెంట్, వెన్ ఐ వాజ్ ఇన్ 10th class, నేను 10వ తరగతి, ఆయన 45 సంవత్సరాలు. ఆయన నేను కలిపి కూడా క్రికెట్ ఆడినాం. అంటే అంత ఆయనకి స్పోర్ట్స్ అంటే అంత ఇష్టమైన వ్యక్తి. ఈ గ్రామం నుంచి కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నర్సారెడ్డి గారు, నర్సారెడ్డి అంకుల్ అంట నేను, తను కూడా మా ఫాదర్తో వాలీబాల్ ఆడేవాడు. మా జనరేషన్కి వచ్చే మట్టికి ఆ టీచర్ ఉంటుండే వేణుగోపాల్ రెడ్డి, పిఈటి కాదే గోపాల్ రెడ్డి అదే వేణుగోపాల్ రెడ్డి, వట్టి గోపాల్ రెడ్డి భూమిరెడ్డి సాబ్ ఇద్దరు ఉంటుంది. ఆవిడేమో లింబారెడ్డి ఉంటుండే. లింబారెడ్డి మేము కలిపి వాలీబాల్ ఆడినాం. భూమిరెడ్డి సాబ్ కొడుకు లింబారెడ్డి ఆల్ ఇన్ వన్ ఉండే, అన్ని స్పోర్ట్స్ ఆడుతుండే. ఆయన లెఫ్ట్ హ్యాండ్ క్రికెట్ ఆడుతుండే, కబడ్డీ ఆడుతుండే, వాలీబాల్ ఆడుతుండే, షటిల్ ఆడుతుండే, బ్యాడ్మింటన్ ఆడుతుండే. ఆయన లింబారెడ్డి వాజ్ ఆల్ ఇన్ వన్, అన్ని స్పోర్ట్స్ ఆడుతుండే. అట్లనా అన్నీ ఆడతాడా? మా తర్వాతనేమయ్యా, నేను చూడలేదు. అప్పుడు ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ అంటే వేల్పూరు, కమ్మరిపల్లి, జక్రాన్పల్లి, ముప్కాలు మెయిన్గా వాలీబాలు, షటిల్ ఇవి ఆడాలంటే ఈ 4-5 గ్రామాలు. కబడ్డీ కూడా, కబడ్డీలో మళ్ళీ కొత్తపల్లి అవన్నీ వచ్చినాయి. వాళ్ళ టీంకి కావాలంటే 4 నీళ్ళని భర్తీ చేసుకుందరు అన్నట్టు. వాళ్ళు 4 ఉందరు, 4 ఈ ఊర్లకి వెళ్ళి ఉందరు. అట్లా చాలా స్పోర్ట్స్ క్లబ్బింగ్ విలేజెస్లో కమ్మరిపల్లి కూడా ఒకటి. ఈ మొత్తం ఆర్మూర్ తాలూకా, అవిభక్త ఆర్మూర్ తాలూకాలో స్పోర్ట్స్ లవింగ్ విలేజ్ చాలా తక్కువ ఉన్న గ్రామాలు ఉంటే కమ్మరిపల్లి ఒక గ్రామం. అందుకే ఇది ఒక అద్భుత సృష్టి, మామూలు విషయం కాదు. ఏదో అనడం చాలా తేలిక, కానీ సొంతంగా గవర్నమెంట్ నుంచి ఏం ఆశించకుండా కొంతమంది యువకులు కలిపి ఇంత గొప్ప ఇండోర్ స్టేడియం కట్టుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ మీకు, కేబీఏకి. జనరల్ ఎక్కడ చూడం ఇట్లా. ఇది ఒక అద్భుత సృష్టి వాస్తవంగా, ఎక్కడ కూడా జరగదు ఇట్లా. మీరు అంటే ఎంత అది లోపల ఎంత స్పోర్ట్ మీద, ఆ గేమ్ మీద ఎంత ప్రేమ ఉంటే ఇటువంటి అద్భుతాలు జరగవు. ఆ ప్రేమ, కసి చాలా. మీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి, కేబీఏ అందరికి అన్నారు. నాకు కానీ నేను ఇంత గొప్పగా ఇంత పెద్దగా ఉన్నదని నేను అనుకోలే. ఇండోర్ స్టేడియం మేము కట్టుకున్నాం లుక్ అప్పుడే చెప్పింది నాకు, కానీ ఇంత గొప్పగా ఉన్నదని అనుకోలే. కొద్దిగా నేను లేట్ అయినా, లేకపోతే అవసరం రాకపో, మీకు ఇంత కష్టపడే అవసరం రాకపో. సరే, ఇక జరిగింది.
అటు టీమ్స్ కూడా చెప్పినారు 70 టీమ్స్ అంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయడమే ఒక గొప్ప, అదొక సాహసమే. వాళ్ళందరికీ ఏడా అకామిడేషన్ ఇవ్వాలి, ఎక్కడ భోజనాలు పెట్టాలి. నేను టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను, నాకు అన్నీ తెలుసు, దాంట్లో ఉన్న సాధక బాధలు అన్నీ కూడా తెలుసు. ఏదో అట్టిగా ఆషామాషిగా డబ్బులు ఉంటే కూడా కాదు ఇది. దానికి పనిచేసే వ్యక్తులు ఉండాలి, ఆ స్పోర్ట్స్ లవింగ్ పర్సన్స్ ఉండాలి, దాన్ని పోషించే గ్రామ పెద్దలు ఉండాలి, దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ సమిష్టిగా అవుతాయి కానీ ఒక టోర్నమెంట్ సక్సెస్ కాదు. అందుకే ఇది ఒకటే ఫీల్డ్ నాకు తెలిసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఉండేది ఒకటే ఫీల్డ్ ఏంటంటే అది స్పోర్ట్స్. దీంట్లో కులం ఉండదు, మతం ఉండదు, వర్గం ఉండదు, పార్టీ ఉండదు, ఏం పడగాదు దీంట్లో. ఓన్లీ గేమ్ ఉంటుంది అంతే. ఆ గేమ్ని ఆడేవాడు స్పోర్ట్స్ మ్యాన్ ఉంటాడు అంతే. అందరు ఇష్టపడతారు అన్ని రకాలుగా, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు ఇష్టపడమే ఉంటుంది. దీంట్లో అన్నిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు కానీ దీంట్లో మాత్రం ఏమి ఉండదు. గేమ్స్లో స్పోర్ట్స్లో ఏమీ ఉండదు. చాలా ప్లెయిన్ పేపర్గా, వైట్ మిల్క్గా ప్లెయిన్ పేపర్గా ఉండే ఫీల్డ్ ఏదైనా ఉన్నది అంటే స్పోర్ట్సే. కాబట్టి చాలా గొప్పగా కొత్తగా మా వెటరన్స్ కూడా పెట్టినారు మంచిగా. యాక్చువల్లీ షటిల్ బ్యాడ్మింటన్ నీడ్స్ వెటరన్స్ కావాలి, షటిల్ బ్యాడ్మింటన్ పెట్టాలి కూడా. అది కూడా 20 టీమ్స్ వచ్చినాయి అన్నారు. మహారాష్ట్ర నాందేడ్ అక్కడి నుంచి కూడా వచ్చినాయి అన్నారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాయి అన్నారు. చాలా గొప్పగా మొత్తం స్టేట్ లెవెల్ అంటే అన్నీ వస్తాయి. డోంట్ నో మీరు ఎట్లా చేస్తున్నారో మరి నాకు తెలియదు కానీ ఇది ఒక పెద్ద సాహసమే. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు ఈ టోర్నమెంట్లో సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ కేబీఏకి మంచి పేరు రావాలి, మీ కేబీఏ నుంచి ఇంకా మంచి మంచి క్రీడాకారులు రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇప్పటికే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వచ్చినారని చెప్పినారు. ఇంకా మంచి ప్లేయర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లనే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒక గ్రామంలో ఇటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంటు జరుపుతున్నారు కాబట్టి సౌకర్యాల విషయంలో ఏ కొద్ది అరకొరగా అటు ఇటు ఉన్నా బయట నుంచి వచ్చిన క్రీడాకారులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి ఆ క్రీడాకారులందరినీ నేను కోరుతా ఉన్నా. ఇది చేయడమే చాలా గొప్ప. ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఈవెంట్ చేయడమే చాలా గొప్ప. యువత అంతా ఎటో పోతున్నారు. పొద్దుస్తమానం సోషల్ మీడియా, టీవీలు, ఆ ఫోన్లు, ఆ వీడియో గేమ్లు చూస్తున్నారు కానీ రియల్ గేమ్ ఆడతలేరు వచ్చి. అటువంటి సందర్భంలో ఇంకా పూనుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడమే చాలా గొప్ప. దాంట్లో ఏ కొద్దిగా అటు ఇటు కొద్ది అరకొర సౌకర్యాలు అటు ఇటు ఉన్నా కానీ అర్థం చేసుకొని మా నిర్వాహకులకు సహకరించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా కోరుతా ఉన్నా. గెలుపు ఓటముల నిమిత్తం లేకుండా ఈ షటిల్ బ్యాడ్మింటన్లో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి మంచి గేమ్ ఆడి మీరు దీంట్లో ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను అందరికీ క్రీడాకారులందరికీ కూడా కోరుకుంటూ, నా వంతుగా ఏమన్నా చేయవలసి ఉంటే అది చెప్తే నేను దానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, ముందు కూడా మీరు ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ ఇంకా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా కృషిని గుర్తించి మాకు మీరు ఇచ్చిన ఈ బూస్ట్ మాలో మరింత నూతన ఉత్సాహాన్ని నింపుతుందని, మున్ముందు మీరు అన్నట్టుగా దీనికి మించి కూడా మీ మద్దతుతో మరీ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తామని కేబీఏ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు వేదిక మీద ఉన్న అతిథులకు రాయల ఖడ్గపు రోషము, శత్రువు తడబడు శౌర్యము, ధైర్యము శ్వాసై కదిలేనే ఇది తలవంచేటి విజయాలు, ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా, రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా. అధిపతి 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 ఇలపై నడిచే విజయము నిరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే దిగువది.
కష్టమెదురు వస్తే తాను ఆగడు, అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు, ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు. నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం నుదుటి రాగలు, పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు. అడుగులో ఆశయాల కనులై జయకేతనాల అనిలమతడే, కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే. నాయకుడై అధిపతి అధిపతి కద్దరేసుకున్న ఇంజనీరు అతడురా, బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా. కంటి పాప తానై కాపాడుకునే నేతరా, చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా. కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా, కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా. తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా. ఉద్యమంలో ఉరకలేసి ఊవెత్తున నడిసినవు, తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు. కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు, జిల్లాయే మురిసిపోయే మెజారిటీ పొందినవు. చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు, చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు. కేసీఆర్ వెంట నిలిసి నీళ్ళ బాధ తీర్చినవు. మగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా, పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా. ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా, పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా. పిలవగానే పలికేటి గుణమే నీకున్నది, అన్నా అంటూ పిలిసే ప్రేమ జనం కున్నది. ప్రతి గడపన తోరణమై నీడగా నిలిచున్నవు, బాలుకొండ ప్రజల వెన్ను దన్నై నీవున్నవు. అభివృద్ధికి నీ అడుగు ముందే నిలిసున్నది, అభివృద్ధికి నీ అడుగు ముందే నిలిసున్నది. ప్రతి ఒక్కరి నవ్వుల్లో నీపై ప్రేమున్నది. ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా, పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా. ప్రేమగల్లోనే ప్రశాంత్ రెడ్డన్నా, పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా. రేపటి కళ రెప్పలు దాటిన రేపటి కళ, రెక్కలు సాచిన రేపటి కళ, ఎగరవేయలా. నీలో లేనిదేది లేదు, వృధా పోదు నీ తర్ఫీదు. నిన్ను నువ్వే ఉలివై మలచుకో, శ్రమించందే ఏది రాదు, విశ్రమిస్తే విజయం లేదు. పట్టుదలతో లక్ష్యం గెలుచుకో, ఇష్టమే నడిపించే ఇంధనం, నిష్టగా కదలడమే నీ బలం. కష్టమైన విరమించని గుణం, గెలిచే లక్షణం, గెలుపుకై ప్రాణాలై దూపడం. ఓటమిని ఓడిస్తూ ప్రతి క్షణం ఆక్రమిస్తే నీదేగా క్రీడా ప్రాంగణం. ఇందాక వచ్చావు కదా, కొంచెం పర్లేదు పదా, యుద్ధంలో గాయాలే కదా రేపటి కదా. రేపటి 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 కదా, రెప్పలు దాటిన రేపటి కదా, రెక్కలు సాచిన రేపటి కదా, ఎగరవేయలా. పరుగులు నేర్పు నీలోని కలలకు, అలుపని అంటూ ఏ చోట నిలవకు. విజృంభించు అవకాశ మొదలకు సదా
సులువగు గెలుపు మార్గాలు వెతకకు, ఇది చాలంటూ ఇలపైన మిగలకు, అవధులు పెంచి శిఖరాల అంచుకు పదా. పెళ్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఇండోర్ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కేబీఏ క్లబ్ కొమర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అనే క్లబ్ ఒక 15-20 మంది ఉత్సాహవంతులైనటువంటి యువకులు 10 సంవత్సరాల క్రితం వారే సొంతంగా డబ్బులు వేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కమ్మరిపల్లి లాంటి ఒక మండల కేంద్రంలో ఇట్లా ఇండోర్ స్టేడియం ఒకటి కట్టుకున్నారు. ఇండోర్ షటిల్ కోర్ట్ వేసుకున్నారు వారి సొంతంగా. దీని నుంచి ఎందరో మంది క్రీడాకారులు బయటకు వచ్చినారు. స్టేట్ లెవెల్లో ఆడినారు, నేషనల్ లెవెల్లో ఆడినారు. వాళ్ళే మళ్ళీ వాళ్ళ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఒక టోర్నమెంట్ చేయడం అంటే పెళ్లి చేసినట్టే లెక్క. ఓ తల్లిదండ్రులకు పెళ్లి చేస్తే ఎంతనైతే భారం ఉంటుందో, ఎంతనైతే శ్రమ ఉంటుందో, ఎంతనైతే కమిట్మెంట్ అవసరం ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఒక టోర్నమెంట్ చేయాలంటే ఉండాలి. మరి అది బాధ్యతని ఇవాళ కొమర్పల్లి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అహ్మద్ గారు అధ్యక్షులుగా, గవర్నర్ గారు సలహాదారులుగా, ఇంకా చాలామంది మిత్రులు వాళ్ళ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ గొప్పగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. నేను వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టోర్నమెంట్ చాలా 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లే ఎవరైతే వచ్చినారో నాందేడ్ నుంచి, స్టేట్ లెవెలే కాకుండా నాందేడ్ నుంచి కూడా వచ్చినారు టీమ్స్, స్టేట్ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినారు. మరి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించబడాలి. ఇవన్నీ కూడా చాలా కష్టమైన పని. ఇంతమందికి 70 టీంలు వచ్చినాయని చెప్తున్నారు, మామూలు విషయం కాదు. సో ఇవన్నీ కూడా చేస్తున్నందుకు కేబీఏ వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అట్లే నేను క్రీడాకారులకు కూడా మనం చేస్తాను. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా జరిగినా సహృదయంతో వాళ్ళు అర్థం చేసుకోవాలి, మా నిర్వాహకుల్ని వారు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కేబీఏ వారికి, అట్లాగే పీఈటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఎవరైనా ఉంటే వారికి, అట్లనే గ్రామ పెద్దలు ఈ టోర్నమెంట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి అందరి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి పిలిచి నాతో ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభం చేసినందుకు నేను వీళ్ళందరికీ కూడా ఆర్గనైజ్ చేసుకుని ధన్యవాదాలు తెలియజేస్తాను.